బయటకు వచ్చి ఇట్లా మీ మాదిరి మన నాగబాబు గారు మాట్లాడినట్ల, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్ల మాట్లాడలేదు. వాళ్ళు స్పష్టం చేశారు. ఏం చేశారు? 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని మనము నిలబడుతూ దాన్ని కూడా నిలబెట్టగలిగామన్నారు. దాన్ని స్వీకరించండి, అది మీరు ఒప్పుకోండి నిజమని. అది లేకుండా ఊరికే మా బలుపు చూసి మా వాప్ అనుకొని, పాపం ఆయన నిజం చెప్పినా కరెక్ట్ చెప్పినా నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంత నమ్మకం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు అయితే ఎందుకు వాళ్ళని ఆశ్రయిస్తారు? బీజేపీతో ఎందుకు పోతారు? మన ఇది జనసేనతో ఎందుకు కలవాలని చూస్తారు? మీ దగ్గర నమ్మకం లేక, మీరు గెలుస్తామని సత్తా లేక, రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని స్వీకరించలేదు, మీకు ఓటు వేయలేము అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పాపము మీరు బీజేపీకి కానీ జనసేనకు కానీ వెళ్ళి వారితో ఈ పార్టీలో మీరు నిలబడగలిగారు. ముఖ్యమంత్రి కాగలిగారు. 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఇప్పుడే విభేదాలు చెప్పి లేదు మా లోకేష్ గారు 2nd స్థానం అంటే దాన్ని ఎవరు ఒప్పుకోరు. దాన్ని మనకు చూసాం. మనకు ఇది చెప్పారు సార్ వర్మ గారి గురించి. వర్మ గారు నిన్న వెళ్ళారు ఎక్కడికి, మన నాగబాబు గారు పిఠాపురం వెళ్ళారు. వర్మ గారి ప్రకారం రోజు క్లాస్ అయితూనే ఉంది పిఠాపురంలో. ఒక కొలికపూడి అయితేనేమి, కొలికపూడి గారు సార్ చూసాం సార్ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పారు. అతన్ని మాట్లాడకపోతే అతను వెంటనే 2 అడుగులు వెనక్కేసి చాలా అవమానంగా ఒక ఎమ్మెల్యేని ఆయన ఏమన్నాడు సార్? ఆయన షాపులు ఇది స్కూల్స్ ముందర కానీ దేవాలయాల ముందర కానీ మద్యం షాపులు వద్దు అన్నారు. అంటే ఆయన ఎందుకు అంత ఇదిగా ఉన్నట్టుగా మాట్లాడితే కొలకపూడి శ్రీనివాసరావు గారు, ఎవరైనా మద్యం షాపుల ముందర, మన మద్యం షాపులు పెట్టేటప్పుడు గుళ్ళ ముందర బడిల ముందర చాలా దూరంగా పెట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మన మద్యం షాపులు నాణ్యమైన విద్యావస్తు చాలా ఉత్సాహంగా చెప్తూ నాణ్యాన్ని ఇస్తూనే ఒక గుడు లేదు, బడి లేదు. రాష్ట్రంలో ఎక్కడ మద్యం షాపులు అయినా కూడా గుడుల ముందరు బడుల ముందరు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని కొలపూడి శ్రీనివాసరావు గారు ఉన్నట్టుగా ప్రజల కోసం వారు మేమేమి చేయడం లేదు, ఇదన్నా కనీసం దూరం పెట్టండి అని చెప్పగలిగితే నిన్నటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని ఎంత విధంగా అవమానించిండేది. ఆయన ఏదైనా సరే ఏ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినా దగ్గరికి తీసి లోకల్ గా మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కానీ అటువంటి దీన్ని విస్మరించి పాపం ఆయన అవమానానికి గురి అయ్యారు. చాలా అతను మనసు ఇది కూడా ఆయన సంగతి సరే అండి, మీ సంగతి చెప్పండి సార్. ఆయన సంగతి సరే, మీ పార్టీ ముందర ఆ సప్తద్వారాలు ఎప్పుడు దాటి లోపల ఉన్న శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చి జనాలతో మాట్లాడు చెప్పండి సార్. మా సప్తద్వారాలు ఎప్పుడూ కూడా, మీరు సప్తద్వారాలు అనుకున్నా, వాళ్ళు సప్త సముద్రాలు అనుకున్నా, ఈ రోజు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ఇప్పుడు చేస్తున్న కూటమిలో చేస్తున్న అన్యాయాలని సప్త సముద్రాలు దాటైనా పిలుచుకొని వచ్చి చేస్తామన్నారు. మేము ఎప్పుడు మీ ఇల్లు దాటి బయటకు వస్తే కదా అవన్నీ చేయగలిగేది. మీ స్పిరిట్ ని నేను అప్రిషియేట్ చేస్తా శ్రీకాంత్ గారు, మీ స్ఫూర్తిని నేను అభినందిస్తా. కానీ ముందర మీరు బయటకు వస్తే కదా సముద్రాల దాకా వెళ్ళాలంటే మీరు మీ ఇల్లు దాటి బయటికి రావాలి కదా ఫస్ట్. అదే సార్, మీరు వీళ్ళు అనుకుంటున్నారు సార్ మేము ఇల్లు దాటి బయటకు రావాలని. మేము ఇంటిలో ఎప్పుడు కూర్చోవాలో అప్పుడు కూర్చుంటున్నారు, ఎప్పుడు కార్యక్రమం చేయాలో అప్పుడు కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడే చెప్పాను కదా, ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా పొట్టన పెట్టుకున్న లింగమయ్యను వారిని మాట్లాడడానికి వస్తున్నారు. ఇటు రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా తిరుగుతాం, ప్రజల్లో పోతుంది. మనమంతా మీ కోటరీ సంగతి ఏంటి? సరే, మీ కోటరీ సంగతి ఏంటి? కోటరీని పక్కన పెట్టేసినట్టు ఎవరో కొత్త టీం వచ్చారంటగా. సార్ ఇప్పుడు నేను చెప్పేది కొత్త టీం అని లేదు. ఇప్పుడు కడప మన సతీష్ గారు ఉన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా అన్యాయంగా అతన్ని అంత పార్టీ కోసం కష్టపడితే కూడా వారికి ఏమీ ఇవ్వకుండా చేశారు. కానీ అతను జగన్మోహన్ రెడ్డి యొక్క విధి విధానాలు నచ్చి ఇప్పుడు మాకు మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కొత్త టీం ఇప్పుడు రాజకీయంలో మామూలే సార్, కొత్త నీళ్లు పోతుంటాయి, పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్లు వస్తుంటాయి. సముద్రంలో పోయినట్టు పార్టీలో కూడా అదే విధంగా ఎప్పుడు ఎవరు బాగా మాట్లాడాలో, ఎవరు ప్రజెంటేషన్ ని మనం తీసుకోగలుగుతామో ప్రజల్లోకి, మనము చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు చేయలేకపోతే జనసేన సుజాత గారు మాట్లాడతారండి. సఫలీకృతులైతారో వారందరూ కూడా పార్టీలో ఒక క్యాటర్ స్టేజ్ బై స్టేజ్ పైకి. జనసేన సుజాత గారు మాట్లాడతారు. మళ్ళీ వస్తాను శ్రీకాంత్ గారి మీ దగ్గరికి. సుజాత గారు, ఇదండి కూటమి మీద వైసీపీ మీద కూటమి, ఈ సోషల్ మీడియా ఉద్యమాలే తప్పించి జనంలో మీ మీద జరుగుతున్న మీ మీద పెరుగుతున్న
ఆకాంక్షలు లేకపోతే మీ మీద వాళ్ళు పెట్టుకున్న అభిప్రాయాల గురించి అయితే ఎక్కడ మాట్లాడట్లా. సూపర్ 6 ఇలాంటివి, వాటి ఇంప్లిమెంటేషను, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి కదా మాట్లాడాల్సింది. పొద్దున్న లేస్తే కోటగిలో ఎవరున్నారు, కోట లోపల ఎవరున్నారు, ఎందుకు అంటే ఇంత పెంచుకోవటం దేనికి? ఆయన కూడా, నాగబాబు గారు కూడా, ఆయన ఏదో అయిపోయింది మేము అందరం కలిసే ఉన్నామని ఒక మెసేజ్ క్లియర్గా పంపిస్తే సరిపోయేది కదా.